ప్రస్తుతం నేను ఉండి ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మెయిన్ క్యూ లైన్లోకి భక్తులు వచ్చిన తర్వాత వీరందరినీ కూడా 300 రూపీస్ దర్శనంలో భాగంగా వీరందరినీ కూడా మెయిన్ క్యూ లైన్లకు అలౌ చేస్తున్నారు. ఇక ఏదైతే అంతరాలయ దర్శనాలు పూర్తయిన అధికారులు ప్రకటించిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా 300 కావచ్చు 1000-1500 రూపాయల టికెట్లకు సంబంధించిన భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరికొద్ది సేపట్లో వర్షం కారణంగా చాలామంది కిందకి వెళ్ళిపోయారు. అదే క్యూ లైన్లో ఇంకా ఎక్కువ మంది ఉండుంటే భక్తుల మరింత ప్రమాదం తీవ్రత పెరిగి ఉండేది. భక్తుల ఊహించని దుర్ఘటన జరిగి ఉండేది. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడైతే ఉందో భారీ గోడ కొలాప్స్ అయిపోయిన ఈ ఘటనలో మాత్రం మృతుల సంఖ్య పెరుగుతోందని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతానికి 6 అయితే చనిపోయారు. మిగిలిన వారికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మృతులంతా ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇప్పటికిప్పుడు నిర్ధారణకు వచ్చే అవకాశం